ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్ ఆధ్వర్యంలో మగ్దుమ్ మొయిద్దీన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నీలం రాజశేఖర రెడ్డి భవన్ సిపిఐ జిల్లా కార్యాలయం నందు మగ్దుమ్ మొయిద్దీన్ జయంతి సభను ఇన్సాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్ ఇండియా తంజీమ్ ఏ ఇన్సాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాఫర్ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి మాట్లాడుతూ మగ్దుమ్ మొయిద్దీన్ 1908 ఫిబ్రవరి 4వ తేదీన మెదక్ జిల్లా ఆందోళనలో జన్మించారు. తెలంగాణ సాయుధ పోరాటంలోని రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుమ్ మొయిద్దీన్ నైజాం నవాబ నిరంకుశ పాలన వ్యతిరేకంగా సాయుధ పోరాటానికి పిలుపునివ్వటం జరిగింది. 4000 మంది కమ్యూనిస్టు ప్రాణత్యాగం చేశారు. 10 లక్షల ఎకరాల భూములు పంచటం జరిగింది. వెట్టి చాకిరీ రద్దయింది. ప్రపంచంలోని సువర్ణాక్షరాలతో లిఖించదగిన సాయుధ పోరాటం హైదరాబాద్ నగరంలో భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయానికి మగ్దుమ్ పేరు మీద నామకరణం చేయటం జరిగింది. ఆయనకు ఘనంగా నివాళులర్పించటం జరిగింది. ఈ కార్యక్రమంలో కేశవరెడ్డి, శ్రీరాములు, రమణయ్య, కృష్ణుడు, చాంద్ బాషా, అల్లిపీర, బంగారు బాషా, ఎల్లుట్ల నారాయణ స్వామి తదితరులు పాల్గొనటం జరిగింది. जोहार मग्दूम मोहिद्दीन गाరికి जोहार जोहार मग्दूम मोहिद्दीन गाరికి जोहार जोहार సాధిస్తాం సాధిస్తాం ఆశయాలను సాధిస్తాం जोहार मग्दूम मोहिद्दीन गाరికి जोहार जोहार इंसाफ राष्ट्र प्रधान कार्यदर्शी जाफर जयंती संदर्भंगा नीलम राजशेखर रेड्डी भवन सीपीఐ जिल्ला कार्यालయం నందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి చాంద్ బాషా గారు, కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి కమిటీ పి నారాయణ స్వామి గారు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కమిటీ పి కేశవరెడ్డి గారు, అనంతపురం సాయుధ పోరాటంలో కీలకమైనటువంటి పాత్రను నిర్వహించినటువంటి వారు రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించిన నిరంకుశ పాలన వ్యతిరేకంగా, రజాకార్లకు వ్యతిరేకంగా ఒక మహత్తరమైనటువంటి ఉద్యమం నడిపినటువంటి వారు. ప్రపంచంలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. 4000 మంది కమ్యూనిస్టులు త్యాగం చేశారు. వారి ప్రాణాలు త్యాగం చేయడం జరిగింది. 10 లక్షల ఎకరాల భూమిని పంచడం, అదేవిధంగా వెట్టి చాకిరీ రద్దయింది. బాధ్యంతర అనేటువంటి వ్యవస్థ వ్యతిరేకంగా ఒక మహత్తరమైనటువంటి పోరాటాలు నడిపినటువంటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. అందులో ఒకరైనటువంటి మగ్దుమ్ మొయిద్దీన్ గారు, ఆయన 1904లో మెదక్ జిల్లా ఆందోళనలో ఆయన జన్మించినారు. ఫిబ్రవరి 4వ తారీఖున. మగ్దుమ్ మొయిద్దీన్ గారు చాలా పేద కుటుంబం. ఆయన చిన్నప్పుడే తండ్రి చనిపోయారు. తల్లి మరొకరితో వివాహం చేసుకున్నారు. కటిక దరిద్రం, చాలా పేద కుటుంబం ఉన్నటువంటి ఇవాళ మగ్దుమ్ మొయిద్దీన్ గారు ఒక ఆణిముత్యంలాగా ఒక పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు. ఒక బ్రహ్మాండమైనటువంటి కవితలు రాసినటువంటి వారు. హైదరాబాద్ పాత బస్తీలో కథలుగా చెప్పుకునేటువంటి వారు మగ్దుమ్ మొయిద్దీన్ గురించి. అంత గొప్ప ప్రఖ్యాతులు గావించినటువంటి వారు మగ్దుమ్ మొయిద్దీన్ గారు. అదేవిధంగా ఆయన 1952లో ఆయన ఏమంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ డిగ్రీ చేశారు. ఆయన లెక్చరర్గా అధ్యాపకుడిగా పనిచేశారు. అని 1940లో కమ్యూనిస్ట్ పార్టీ పిలిపిస్తే ఉద్యోగానికి రాజీనామా చేసి ఆయన కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఆ కథనంలో దూకడం జరిగింది. అంతేకాదు 1952 1952లో హుజూర్ నగర్ అనేటువంటి ప్రాంతానికి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. 1956లో శాసన మండలికి ఆయన ఎంపికయ్యారు. అంటే ఇన్ని రకాల పదవులు అలంకరించినటువంటి వారు. అదేవిధంగా ఆయనకి ఎవరు సాటి లేదని చెప్పి మనం చెప్పుకోవచ్చు గర్వంగా. ఆయన వియత్నాం కార్యనిర్వాహకుడిగా ఉన్నారు.
ఆనాడు ఉన్నటువంటి రోజుల్లోనే ఆయన చైనా, సోవియట్ యూనియన్, యూరోప్ దేశాలు, ఆఫ్రికా లాంటి దేశాలన్నీ కూడా పర్యటన చేశారు. అందుకని మగ్దుమ్ మొహిద్దీన్ గారి గురించి మనం చాలా తక్కువగా వాళ్ళ స్పందిస్తూ ఉన్నాం. కానీ నిజంగా చాలా గొప్ప వ్యక్తి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో ప్రముఖుల్లో ఆయన కూడా ఒకరు మగ్దుమ్ మొహిద్దీన్ గారు. అందులో ఎంత పేద కుటుంబంలో ఉన్నప్పటికీ కూడా ఒక ఉన్నత శిఖరాలకు ఇవాళ అంతా కూడా ఎదిగినటువంటి వారు మగ్దుమ్ మొహిద్దీన్ గారు అని చెప్పి మనం చెప్పగలం. నేటి తరాలకు, నేటి యొక్క భవిష్యత్తుకు అంతా కూడా మార్గదర్శిగా మనం ఆయన తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆదర్శమైనటువంటి మన జీవితాన్ని గడిపినటువంటి మగ్దుమ్ మొహిద్దీన్ గారిని మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ఆయన కవితలు, ఆయన రాసినటువంటి పుస్తకాలు అన్ని కూడా మన ప్రజల్లో తీసుకొని పోవాలి. అదేవిధంగా ఆయన పేద కుటుంబంలో ఉన్నప్పుడు 3 పైసలతో ఆయన జీవనం అంటే కనీసం ఆయన చేసిన దాంట్లో 1% చేసినా కూడా నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టే అని చెప్పి నేను భావిస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి అధ్యక్షుల వారికి మీకు నమస్కారాలు సార్. జిల్లా పార్టీ కార్యాలయంలో మనం నిర్వహించుకుంటాము. మొదటిగా నివాళులు అర్పిస్తూ మగ్దుమ్ మొహిద్దీన్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ నిర్మాతల్లో ప్రముఖులు. అదేవిధంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తనదైన పాత్రను నిర్వహించి మరి వేల ఎకరాల భూమిని విముక్తి చేసిన దాంట్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నడిపిన దాంట్లో చాలా కీలకంగా పనిచేశారు. ఆ తర్వాత కూడా కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ ప్రాంతంలో మరి విస్తరింపజేయడానికి, నిర్మించడానికి, ప్రజా ఉద్యమాలు నిర్మించడానికి అనేకమైనటువంటి విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వారిలో ప్రముఖులు. మరి ఇవాళ మనం మగ్దుమ్ మొహిద్దీన్ గారి జయంతిని మనం పార్టీ కార్యాలయం నిర్వహించుకుంటాము. మరి భారతదేశంలో మరి పేద ప్రజల కోసం, రైతుల కోసం, కార్మికుల కోసం అనేకమైనటువంటి పోరాటాలు నిర్వహించి అందులో అసలు పోసినటువంటి ప్రముఖులు చాలామంది ఉన్నారు. అందులో మగ్దుమ్ మొహిద్దీన్ గారి ప్రముఖులు. మరి ఇప్పటికైనా సరే మనమందరం కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల దరిద్రం నుంచి ప్రజలందరూ విముక్తి చేయడానికి, మరి పేదరికం, ధనికులు అంటే తేడా లేనటువంటి సమాజం నిర్మాణం కోసం అందరూ కృషి చేసిన అవసరం ఉంది. మరోసారి మగ్దుమ్ మొహిద్దీన్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ మరి ఆయన నడిపినటువంటి మరి ప్రజా పోరాటాలకు మరోసారి మనం అంకితం కావాలని కోరుకుంటూ సెలవు.